సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి వీరే వారు, వెంటనే వారి చెంప పగలకొట్టు, నీ నాశనాన్ని వాళ్ళు కోరుతున్నారు, నీ గడపలో ఉండి నిన్నే శపిస్తున్నారు. వారి పేర్లు ఇవే తల్లి. రాబోయే 3 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్తున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ప్రతి మనిషి జీవితంలో కూడా ఎవరో ఒకరు వారి యొక్క జీవితాన్ని సర్వనాశనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ విధంగా వారు ఎందుకు అనుకుంటారు అనేది ఎదుటి వారి మీద వారికి ఉన్నటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, అలాగే ఎదుటి వారు ఎదుగుతూ ఉంటే వారిని చూసి ఓర్చుకోలేకపోవడం, అలాగే వారి యొక్క 2 కళ్ళతోటి వారు పచ్చగా ఉంటే చూడలేకపోవడము, అలాగే వారు డబ్బు సంపాదిస్తున్నారు, వారు ఆనందంగా ఉంటున్నారు, వారు ఏది కావాలంటే అది చేసుకుంటున్నారు, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావడం లేదు, వారు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటున్నారు, వారి జీవితాల్లో ఇంత ఆనందం అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పి అలా వారి మీదనే కళ్ళు పెట్టుకొని వారు వేసే ప్రతి అడుగును కూడా గమనిస్తూ ఉంటారు. అలాగే నీ జీవితంలో కూడా వీరు ఎక్కువగా నీ యొక్క ఎదుగుదల మీద దృష్టి పెట్టుకుంటూ నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నావా అని చెప్పి దాని మీదనే ఆరా తీసుకుంటూ, అలాగే నువ్వు ఏం చీర కట్టుకున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా, ఏం బట్టలు వేసుకుంటున్నావా, ఏం కొంటున్నావా, ఏం నగలు ధరిస్తున్నావు, ఏం తింటున్నావు, ఏ పని చేస్తున్నావు అని చెప్పి ప్రతిదీ కూడా గమనిస్తూ నీ యొక్క ఎదుగుదల యొక్క పర్సనల్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటి నుంచి నిన్ను ఎలాగైనా దూరం చెయ్యాలి అని చెప్పి, నువ్వు చేసే వృత్తి నుంచి నిన్ను దూరం చెయ్యాలి అని చెప్పి, నీ చేత డబ్బులు ఖర్చు పెట్టించాలి అని చెప్పి, అలాగే నీకు ఏదైతే నీకు నలుగురిలో గుర్తింపు ఉందో, మర్యాద ఉందో, పరువు ఉందో ఆ గుర్తింపును తొలగించి లేనిపోని నిందలు నీ మీద మోపి, ఉన్న మాటలు లేని మాటలు చెప్పి ఎదుటి వారి యొక్క గుండెల్లో నువ్వు ఒక దుర్మార్గురాలిలాగా, అలాగే నీది ఒక చెడ్డ మనసులాగా, అలాగే నువ్వు ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేని, ఓర్వలేని ఒక వ్యక్తిలాగా ఎక్కడికక్కడ నిన్ను సృష్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నది మాత్రం వీరే తల్లి. కానీ వారు మాత్రం నీ గడపలోకి వచ్చి నీతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్నట్లుగా మాట్లాడుతూ, వారు ఎప్పుడూ నీకు మంచి చేసే వారిలాగా నీ ముందు నటిస్తూ, నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండడానికి మేము కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్పి మీతో మాయమాటలు చెప్తూ, ఎప్పుడు కడుపు నిండా విషాన్ని నింపుకొని నీ గడపలోనే నీ కుటుంబాన్ని నిన్ను శపించి వెళ్తున్నారు. అనగా అనగా ఒక మాట తగులుతుంది అన్నట్లుగా, వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా నీ జీవితంలో కూడా ఒకసారి 2 సార్లు కాకపోయినా ఏదో ఇన్నిసార్లు అంటున్నప్పుడు ఒక్కసారైనా కానీ వారి యొక్క దృష్టి అంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నీ జీవితం మీద పడే, నీ జీవితంలో నీ కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు రావడం మొదలయ్యాయి. కాబట్టి నువ్వు ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ఆ 3 రోజులు ఏంటి అనేది నేను చెప్తాను. కాకపోతే నువ్వు వారి ఎదురుగా వెళ్ళి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అందుకనే నేను నిన్ను కొడుతున్నాను అని చెప్పి నువ్వు వారిని చెంప పగలగొట్టలేవు. కానీ పగలగొట్టవచ్చు. అది ఎలా అంటే కనుక కేవలం నీ యొక్క మాటతోటి, అంటే వారు ఏ ఉద్దేశంతో నీతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి నీకు ముందుగానే అర్థమవుతున్నప్పుడు ఆ మాటలకు తిప్పికొట్టి
నువ్వు చెప్పు. దెబ్బ కొట్టే విధంగా గట్టిగా నువ్వు ఒక్కసారి సమాధానం చెప్పావు అంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క మాటకి వారు దడిచే అవకాశం అయితే ఉంటుంది. మరొక్కసారి నిన్ను కదిలించాలి అన్నా, లేదా నిన్ను ఎక్కువగా వాడుకోవడానికి ప్రయత్నించాలి అన్నా, లేకపోతే నిన్ను ఎక్కడికక్కడ తొక్కియాలి అని చెప్పి ప్రయత్నించాలి అన్నా, వారి యొక్క వెన్నులో వణుకు పుట్టే విధంగా నీ యొక్క మాట తీరు ఉండాలి. తల్లి, తెలిసి తెలియని రోజుల్లో, తెలిసి తెలియని వయసుల్లో ఎప్పుడైనా కానీ నువ్వు వారి యొక్క మాటలకు భయపడి ఉండవచ్చు, లేదా వారి యొక్క మాటలకు తలదించుకొని ఉండవచ్చు, లేదా నేను ఇలా మాట్లాడితే వారు అలా అంటారేమో అని చెప్పి ముందుగానే ఊహించుకొని అప్పుడప్పుడు నువ్వు మొహమాట పడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు నీకు అంతా తెలుసు. ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఏ ప్రవర్తనను నీ ముందు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏమి ఆశించి ప్రవర్తిస్తున్నారు, అలాగే ఏది చేస్తూ నీకు దగ్గర అవ్వాలి అని చెప్పి చూస్తున్నారు, ఏ విధమైనటువంటి మాటలను బయటికి పంపుతూ ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు తెలుసుకున్నావు కాబట్టే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ నుంచి ఏదన్నా ఆశిస్తున్నప్పుడు, నీ యొక్క పనిని వారి కోసం, నీ యొక్క సమయాన్ని వారి కోసం ఉపయోగిస్తున్నప్పుడు కూడా చాలా తెలివిగా నీ యొక్క మాట తీరు ఉండాలి. ఎక్కడా కూడా నీ యొక్క శ్రమ కానీ, నీ యొక్క డబ్బు కానీ, నీ యొక్క సమయం కానీ ఏది కూడా వారి కోసం ఉపయోగపడడానికి వీలు లేదు. వారెవరో నీకు బాగా తెలుసు. మరొక్కసారి చెప్తున్నాను, వారి యొక్క పేర్లు కూడా నేను నీకు విడిగా చెప్పాల్సినంత అవసరం లేదు. వారు నీ యొక్క కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సభ్యుల గురించి నీకు గతంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు జరిగాయి, అలాగే ఎన్నో రకాలైనటువంటి గొడవలు జరిగాయి. వేరే వారి యొక్క నోటి ద్వారా వారు చేసేటటువంటి కుట్రలు కూడా నీకు ముందుగానే తెలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మొహమాట పడ్డావు అంటే, ఇప్పటికీ భయపడ్డావు అంటే, ఇప్పటికీ తెలివితేటలను నువ్వు చూపించకుండా ఉన్నావు అంటే కనుక, వారి యొక్క ఆటలకు అడ్డుకట్ట వెయ్యలేదు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎన్నో రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ రోజుల్లో ముంచేవారే తప్ప నువ్వు ఎదుగుతుంటే చూసి చప్పట్లు కొట్టేవారు ఎవ్వరూ లేరు అని చెప్పి తెలుసుకోమ్మా. ఈరోజు బాబాగారు మనతో చాలా గట్టిగా చెప్తున్నారు. మన చుట్టూ ఉన్నవారు ఎవరో తెలుసుకుని వారి గురించి అర్థమైన తర్వాత వారు మనతో కడుపులో విషాన్ని పెట్టుకుని పైకి నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నారో, నీ కడుపులో ఉన్న విషయం నాకు తెలుసు అని సమాధానం చెప్పే విధంగా మనం తయారయ్యి వారి మాటలకు మనం సమాధానం చెప్పే తీరాలి. అప్పుడే మన తండ్రి అయిన బాబాగారు సంతోషిస్తారు. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకుందాం, బాబాగారు ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటారు, మన వెన్నంటే ఉంటారు, మన చుట్టూ ఉంటారు, మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.